నేను ఎంతగా బతిమాలుతుంటే వినకుండా నువ్వు ఈ పిచ్చి పనులు చేసి తను ప్రేమిస్తున్న ఈ ప్రాణాలు తీయడానికి వెనుకాడిన ఒక వీరవనిత అని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు శివుడు. రహస్యంగా వెంబడించాడు. అవంతిక కుంతల రాజ్యపు ఉద్యమకారులకు చెందినదని, వాళ్ళంతా మాహిష్మతి రాజ్యంలో బందీగా ఉన్న దేవసేనను రక్షించడానికి ప్రాణాలుండి పోరాడుతున్నారని తెలుసుకున్నాడు. అలాగే అవంతిక బయట ఎంత కఠినంగా కనబడుతున్నా తన లోపల సున్నితమైన ఓ అమ్మాయి మనసు దాగుందని అర్థం చేసుకున్నాడు. అందుకే తెలియని ఆమెలో అందాన్ని ఆమెకు చూపించాడు. తన కోసం ఆకాశ జలపాతం ఎక్కి వచ్చిన అతని ప్రేమకి అవంతిక ముగ్ధురాలైంది, ప్రేమించింది. కానీ ఏమైంది దానికి? నీ ఆశయం కూడా నాదే. ఏమైంది? మన వాళ్ళంతా చనిపోయారు ప్రభు. అంటే అతను అక్కడికి వస్తాడని ఊహించలేదు ప్రభు. ఎవరు? దేవసేన ఎవరో నాకు తెలియదు. నీకు కావాల్సింది ఆవిడ విడిపించడం అయితే నేను తీసుకొస్తాను. ధైర్యం బట్టి మాట్లాడుతున్నావా? లేదు ప్రభు, బాహుబలి నేను చూశాను. చచ్చిన వాడు ఎలా వస్తాడ్రా? వచ్చాడు ప్రభు, నా కళ్ళతో చూశాను. వాడు మన వాళ్ళందరినీ ఒంటి చేత్తో చంపేస్తుంటే ఆ నరసింహస్వామి స్వయంగా విచ్చేసినట్టు. వాడు చచ్చాడ్రా, మేం చెప్పేసా. వాడి రక్తం కారి కారి వాడి శరీరం మంటల్లో కాలి కాలి ఊడివైపోయింది. వాడి ప్రాణం ప్రాణహిత నది ప్రవాహంలో కొట్టుకుపోయింది. కాలిన బూడిద గాలిలో చెల్లా చెదరైపోయింది. వాడి ఆయువు అనంత విశ్వంలో ఆవిరైపోయింది. చచ్చాడు, చచ్చిపోయాడు. ఊపిరి పీల్చుకో.